రాష్ట్రంలో రోజు రోజుకి దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద, ఆదివాసీల మీద పెరుగుతున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి దాడి, దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరం అయితే ఉందని ఈరోజు క్రైస్తవ సమాజం, దళిత సమాజం భావిస్తుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని సమాన దృష్టితో చూడవలసినటువంటి రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక బ్యాంకు దొంగ ప్రజల సొమ్ముని 3,700 కోట్ల రూపాయలు దోచుకొని ఈరోజు దళిత సమాజం మీద, క్రైస్తవ సమాజం మీద అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయం కక్కుతున్నటువంటి రఘురామకృష్ణంరాజు అనేటువంటి వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ హోదాలో నుంచి బర్తరఫ్ చేయాలి, బాయ్కాట్ చేయాలి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో నుంచి బాయ్కాట్ చేయాలి అనేటువంటి ఒక నినాదంతో ఈరోజు దళిత సమాజం, దళిత క్రైస్తవ సమాజం, ఆదివాసీ సమాజం ముందడుగేస్తుంది. దళిత ఓట్లు నాకొద్దు, దళిత క్రైస్తవులు నాకొద్దు అని చెప్పి చిన్న చూపు చూసినటువంటి రఘురామకృష్ణంరాజుకి రేపు జూన్ 28వ తారీఖున దళితులు, దళిత క్రైస్తవులు, ఆదివాసీలు పెట్టబోయేటువంటి బహుజన శంకారావ సభ ఒక కనువిప్పు కాబోతుంది అని నేనైతే ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా. ఈరోజు బాపట్ల జిల్లాలో ఆత్మీయ సమావేశం దైవ సహాయకులతోటి, దైవ సేవకులతోటి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా కోర్టులు రేపొద్దున ఎలాంటి తీర్పునిచ్చినా రాజ్యాధికారం ద్వారా మాత్రమే ప్రభుత్వం మెడలు వంచి 1950 ఆర్డర్ని కొట్టివేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ఇది రాష్ట్ర ఉద్యమం కాదు, దేశవ్యాప్త ఉద్యమంగా మారబోతుంది. దళితులని, దళిత క్రైస్తవులని అవమానించిన రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఒక్క క్షణం ఉండటానికి కూడా అర్హత లేదు. రఘురామకృష్ణంరాజు చర్యల్ని ప్రతి క్షణం ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాలి. ఈ దళిత ఓట్లతోటి గెలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రఘురామకృష్ణంరాజు యొక్క చర్యలను ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,10,00,000 మంది దళితులని, దళిత క్రైస్తవులని అవమానపరచటమా అని మా సమాజం భావిస్తుంది. చర్చల మీద దాడులు, చర్చలకి వెళుతున్నటువంటి ఎంప్లాయీస్ మీద దాడులు, వాళ్ళ కాస్ట్ సర్టిఫికెట్లు రద్దు చేయించటం ఎంత దుర్మార్గం అంటే మీడియా సోదరులు కూడా గమనించాలి. 450 మంది ఎంప్లాయీస్ యొక్క తల్లిదండ్రుల యొక్క సమాధులను కూడా ఫోటో తీసి, చనిపోయినప్పుడు వీళ్ళు క్రైస్తవ సమాజం ద్వారా పూడ్చిపెట్టబడ్డారని వాళ్ళ ఫోటోలు తీసి, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు సర్టిఫికెట్లు తీసి, వీళ్ళ ఉద్యోగాలు తీసేయండి, వీళ్ళకి రిజర్వేషన్లు తీసేయండి, వీళ్ళ పిల్లల రిజర్వేషన్ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేయండి అని చెప్పే స్థాయికి ఒక రఘురామకృష్ణంరాజు వచ్చాడు అంటే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. రేపు జూన్ 28వ తారీఖున మేము నిర్వహించబోయే దళిత క్రైస్తవ సమర శంకారావ సభకి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక గుణపాఠం నేర్చుకుంటుంది. మా దమ్మేంటో రేపు జూన్ 28వ తారీఖున చూపిస్తాం. విలేకరులు, సోదరులు, మీడియా సోదరులు, మిత్రులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క సభని మీరందరూ కూడా ప్రపంచానికి తెలియపరచమని కోరుతున్నాను. ఇది ఏ ఒక్క వ్యక్తికి, ఏ పార్టీకి వ్యతిరేకంగా పెడుతున్న సభ కాదు. ఇది మా రాజ్యాంగ హక్కు అయినటువంటి మత స్వేచ్ఛను కావాలని కోరుకుని చేసేటువంటి ప్రతి ఒక్క సభ,